హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా దిశ పేపర్లో వార్తను చూద్దాం. అప్రూవర్గా అరవింద్ కుమార్ అట ఐఏఎస్ ఆఫీసరు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ కార్ రేసులోని విషయాలని చెప్తానంటున్న ఐఏఎస్. జైలుకి వెళ్లకుండా చూడాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్. నాటి ప్రభుత్వం ఒత్తిడి కారణంగానే 55 కోట్లు చెల్లించినట్టు హింటు. ఓఆర్ఆర్ టెండర్ల విషయాలు వెల్లడిస్తానని ముందుకు సర్కారుకు వరుసగా విజ్ఞప్తులు, మధ్యవర్తుల ద్వారా వర్తమానం. ఇగో ఇప్పుడు ఇది జరుగుతుంది. అప్రూవర్ అయిందట అరవింద్. నన్ను జైలుకి పోకుండా చూడండి అంటున్నాను. అంటే అసలు నువ్వు దొంగవా దొరవా? ఇప్పుడు ఇప్పుడు అప్రూవర్గా మారితే జైలుకి పంపారా? ఇక అయిపోయింది. ఇక నువ్వు తప్పు ఒప్పుకుంటే ఇక అయిపోయినట్టేనా? మరి చేసిన తప్పుకి ఏంది, ఆ డబ్బులు ఏంది, ఆ కథ ఏంది, ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంది? అసలు ఏం అప్రూవర్గా మారేది? కేటీఆరే డైరెక్ట్గా నేనే చెప్పినా 55,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయమని నేనే చెప్పినా అంటాడు. ఇంకా దాంట్లో అప్రూవర్గా మారేది ఆయన కూడా అప్రూవర్గా మారినట్టే ఒక రకంగా ఒప్పుకోండు కదా. ఇక దీంట్లో పెద్ద విచిత్రం ఏముంది అందులో? ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు, నన్ను జైలుకు పోకుండా కాపాడండి. ఇదే కాదు, ఓఆర్ఆర్ టెండర్ల విషయం కూడా ఏంది నువ్వు చెప్పేది? ఏంది? ఆడ కాగితాలు ఉండవా? డైరెక్ట్గా కాగితాలు నాకు 7,340 కోట్ల రూపాయలకు ఓఆర్ఆర్ టెండర్ని ఒక కంపెనీకి ఇచ్చారు. 30 సంవత్సరాలు లీజు, 30 సంవత్సరాల పాటు టోల్ వసూలు చేసుకోవచ్చు. దానిపైన మళ్ళీ ప్రతి సంవత్సరం 5% పెంచుకోవచ్చు టోల్ గేటు. ఒక సంవత్సరానికి ఇప్పటికే 7,000 కోట్లు ఆదాయం వస్తుంది దానికి. దాన్ని మొత్తం 30 సంవత్సరాలకి 7,000 కోట్లకి అప్పచెప్పారు. ఇక దాంట్లో కనపడలేదా? ఉట్టి నోట్ లెక్కేసిన కనపడదుగా. ఒక సంవత్సరానికి 7,000 రూపాయలు 7,000 కోట్లు ఆదాయం వచ్చే, అది 700 కోట్లు, 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఓఆర్ఆర్ సంవత్సరానికి 5% పెంచుకునే అవకాశం ఉంది. ఉన్నాక దాన్ని మొత్తానికి 7,000 కోట్లకి ఇచ్చినాం అంటే 30 సంవత్సరాలంటే 3 ఏళ్ళు దాదాపు 21,000 కోట్లు లేదా 25,000 కోట్లు అయింది పెంచుకునే దాంతో. దానికి ముద్దు పేరు ఏం చెప్పారు? ఈయనే లేదు 7,340 కోట్లు ఒకసారి బల్క్కి ఇచ్చారు కాబట్టి దాని వడ్డీ మనకు కలిసి వద్ద మస్తు వస్తుంది డబ్బులు అంటే. మళ్ళీ నువ్వు చెప్పేది ఏంది? ఇవ్వాల అన్ని దొంగ పనులు చేయటం వల్ల అప్రూవర్గా మారుతా, నన్ను కాపాడండి. నువ్వు మళ్ళీ ఏం ఉద్యోగం చేస్తావు రేపు? నువ్వు దొంగ పనులు చేసి అవినీతి అక్రమాలు చేసి ఇవాళ నన్ను కాపాడని నేను ఒప్పుకుంటా కానీ అన్ని నిజాలు చెప్తా అంటే మరి నువ్వు కింద వాళ్ళకి ఏం చెప్తావు రేపు? ఇక నీ కింద ఎంప్లాయీస్ కూడా రేపు తప్పు చేస్తే నువ్వు కూడా అట్లే కాపాడుతావు కదా. నాకేమన్నా ఒక సంచి నేను కాపాడుతా అంటావు కదా. ఇదే కథ ఉంది. సిగ్గుండాల. మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లో పేరుకి ఆయన అట అప్రూవర్గా మారుతాడట అరవింద్ కుమార్. మీరు అధికారం ఉన్నప్పుడు అడ్డగోలు చేయడం, ఇప్పుడు మళ్ళీ సింపుల్గా ఏం చెబుతుండు? నాటి ప్రభుత్వం ఒత్తిడి కారణంగానే అట. నాటి ప్రభుత్వం అయినా నేటి ప్రభుత్వం అయినా ఒత్తిడి చేద్ది. మీకు సోయి ఉండాలి కదా. ఏ ప్రభుత్వం అయినా ఒత్తిడి చేద్ది. వస్తుందంటే తినడానికి కూడా రెడీగా ఉంటాడు. నువ్వు కస్టోడియల్ ఆఫీసర్వి. నువ్వు కస్టోడియన్ ఏది నీది? నువ్వు ఐఏఎస్ చదువుకుని దేనికి? నీకు చట్టాలు తెలుసు, నిబంధనలు తెలుసు. ఉట్టినే ప్రభుత్వం ఒత్తిడి చేసింది నేను ఇచ్చినా అంటే నువ్వు అటెండర్ కాదు, ఫ్యూన్ కాదు, సబార్డినేట్ కాదు. నువ్వు భారతదేశంలో అత్యున్నత సర్వీస్ అది. ఆయన చెప్తుండు లేదంటే నేను పీకేటోడిని అని. రాష్ట్రంలో ప్రతీకార పాలన జరుగుతుంది. కక్ష సాధింపుల భాగంగానే కేటీఆర్పై ఈడీ కేసు. రాష్ట్రంలో 10% కమిషన్ ప్రభుత్వం నడుతుందట. కేసీఆర్ సూచనల మేరకే మా పార్టీ ప్రోగ్రామ్స్. తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ వేర్వేరు కాదు. మీడియాతో చిట్చాట్లో ఎమ్మెల్సీ కవిత. త్వరలోనే కవిత జిల్లాల పర్యటన ఉంటుందట. రైతులకు రుణమాఫీ అయినట్టు నిరూపిస్తూ మొక్కు నెలకరాస్తాన హరీష్ రావు అంటున్నాడు. రాష్ట్రంలో రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి, ప్రతీకార పాలన అంటున్నాడు. కొన్ని చూస్తే అట్లే అనిపిస్తుంది రివెంజ్ పాలిటిక్స్ లెక్కనే. కవిత, ఎమ్మెల్సీ కవిత చెప్తాను రివెంజ్ పాలిటిక్స్ నడుస్తుంది. దాంట్లో భాగంగానే కేటీఆర్ పైన ఈడీ కేసు పెట్టింది. 10% కమిషన్ ప్రభుత్వం నడుతుంది. సరే ఈ పాలిటిక్స్ ఏమన్నాడనే ప్రజల గురించి ఆ రైతు రుణమాఫీ కాలేదు వాస్తవం. ముక్కు నేలకు రాస్తా అంటాడు హరీష్ రావు. రావాలి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎవరు బయటకు వచ్చి తప్పు అది రండి, నేను కూడా ముక్కు నేలకు రాస్తా 100% అయిందని చెప్పాలి బయటకు వచ్చి. ఒక్కడ మాట్లాడలే. రుణమాఫీ కాక చాలామంది జనాలు బజారు పట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళ గురించి అడిగినోడు లేడు, మాట్లాడినోడు లేడు. పెద్ద పెద్ద మాటలు అసెంబ్లీలో మాట్లాడాను. అసలు అసెంబ్లీలో ప్రజల గురించి చర్చనాడట్లే. నాయకులు తిట్టుకోవటం, సినిమా వాళ్ళ గురించి మాట్లాడడానికి టైం అంతా వేస్ట్ చేశారు. ఇది నిన్న కవిత చెబుతున్న పరిస్థితి. తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ వేరువేరు కాదు. కేసీఆర్ సూచనల మేరకే మా పార్టీ ప్రోగ్రామ్స్ ఉంటాయి, దాంట్లో తేడా లేదు అని చెప్తుంది. మరి ఎవరన్నా అన్నారేమో జాగృతి వేరు, మా పార్టీ వేరు, మాకు ప్రోగ్రామ్స్కి వాళ్ళకి సంబంధం లేదు అనరేం కానీ ఆమె వివరణ ఇచ్చింది. త్వరలో జిల్లాల పర్యటన ఉంటుందట. టీబీజేపీ కొత్త చీఫ్ అడ్డ. వచ్చే నెల చివరి నాటికి నియమించేలా అధిష్టాన కసరత్తు. సంక్రాంతి నాటికి సంస్థాగత ఎన్నికల పూర్తి ప్లాను. బూతు మండల కమిటీ అధ్యక్షులు
ఎలక్షన్స్పై బన్సాల్ సమీక్ష, జిల్లాల వారీగా రివ్యూలు, నేడు ఎమ్మెల్యేలు ఎంపీలతో కూడా ఉంటుందట. ఇదే గోల్డెన్ టైం 2047 నాటికి వికసిత భారత్ నిర్మిద్దాం, రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ కొత్త చీఫ్ వస్తారట ఈ వచ్చే నెల ఆఖరికి, జనవరి ఆఖరికి, కొత్త సంవత్సరంలో 30 జిల్లాల నేతలతో సమావేశమైందట. వచ్చే నెల లో మొత్తం బూత్ మండల కమిటీల అధ్యక్షుల ఎన్నికలపై సమీక్ష చేశారట. అవన్నీ అయ్యాక అధ్యక్షుడిని పెడతాం. మామూలుగా ఏంటంటే కాంగ్రెస్ మిగతా పార్టీలో అధ్యక్షుని పెట్టాక ఆయన నియమించుకుంటాడు, కింద జిల్లా అధ్యక్షుల్ని, మండలాలు ఇవన్నీ. కానీ వీళ్ళు అట్ట కాదు, కింద నుంచి అందరు నియమించాక ఆయన నియమిస్తారు. ఒక టీం ఏర్పాటు చేసి ఆ టీంకి లీడర్ని పెడతారు. ఇది ఒక వార్త. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఇది ఓపెన్ కాదు, రైట్. వామ్మో అంతా దోచేశారట. వామ్మో అంతా దివీస్ దోచేసినాడు. దివీస్ ల్యాబొరేటరీస్ అని చౌటప్పల దగ్గర ఉంటుంది. దివీస్ చైర్మన్ భూ కబ్జా 200 కోట్లట. 200 కోట్లు కాదు, 2000 కోట్లు కబ్జా చేసిన ఓడి పట్టుకుంటాడు ఉన్నాడు. ఎందుకంటే చెక్ ఇచ్చిపోయాడు మననే. ఏపీ గవర్నమెంట్కి ఇక్కడికి సీఎం రిలీఫ్ ఫండ్ అని ముద్దు పేరు పెట్టి దానికి ఒక చెక్ ఇచ్చిపోయాడు. ఇక ఎన్ని చేసుకున్నా ఏం లేదు, లైసెన్స్ ఇచ్చినట్టు అన్నమాట. ఎవడన్నా దీని మీద చర్య తీసుకుంటాడా? ఇప్పటికే ఈ దివీస్ సంస్థ అక్కడ చౌటప్పల్ ఏరియాలో ఉన్న దాదాపు 15 గ్రామాల పైన ఒక విషం చిమ్ముతుంది. విషమే, లిటరల్గా విషమే. అక్కడ తాగే నీళ్ళలో, తాగే పాలలో, తినే తిండిలో, పండించే కూరగాయల్లో, తాగే కళ్ళుతో సహా విషం అయిపోయింది. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఊడు పట్టుకోవట్లే. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి కావాల్సిన ఏదో ఏర్పాటు చేసుకుంటున్నారు, కామ్ అయిపోతున్నారు. ఆ ఫార్మా కంపెనీ పేరుతోని విషాన్ని వదులుతుండు బయటికి, పొల్యూషన్ని, రసాయనాలు వదులుతుండు, అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు. దాంతో పశువులు చచ్చిపోతున్నాయి, పక్షులు చచ్చిపోతున్నాయి, కోళ్ళు కుక్కలు చచ్చిపోతున్నాయి, మనుషులు కూడా చచ్చిపోతున్నారు. అది జాలక మళ్ళైనా ఒక 200 కోట్లు భూమిని కబ్జా చేసిండట. వాడికి ఆశకు అద్దు లేదు. 100 కోట్ల రూపాయల దోపిడీ, 100. ఇక దివీసు చైర్మన్ అట, భూ కబ్జా 200 కోట్లు. తహసీల్దార్ సహకారంతో 50 ఎకరాలు కబ్జా చేసిండ. తహసీల్దార్ సహకారంతో వాడిని దేశపోయి లోపటేయాలి కొడుకుని. వాడిని దేశపోయి లోపటేసి వాడి ఆస్తులు మొత్తం తెగనమ్మాల, తెగనమ్మి ప్రజలకి ఇవ్వాలి. 50 ఎకరాల భూమి చౌటప్పల్లో అంటే 1 ఎకరం 2 కోట్లు, ఎంత లేదన్న. అక్కడనే 100 కోట్లు బాయ్, 2 నుంచి 3 కోట్లు ఉంది. 30 ఎకరాల రైతుల భూమి దివీస్ రికార్డులో నమోదు చేశారు. 30 ఎకరాలకు సంబంధించిన రైతుల భూమి దివీస్ అని పేరు రాసి పడేశారు. పెద్దవాగు పోతం పెట్టిన దివీస్ చైర్మన్ పంతంగి రైతుల భూమిని ఫార్మా కంపెనీ పేరుపై మార్చిన యాదిరెడ్డి అనేటోడు, యాదిరెడ్డి అనేటోడు తహసీల్దారు. ఎందుకంటే వీడు వాడని ఎందుకు మాట్లాడతామంటే, మరీ బరి తెగించి లంచం కోసం ఇంత బరి తెగిస్తారా? ఒక నీతి నియమం, చదువు, సంస్కారం ఏమైనా ఉందా? ఎవడు భూమి ఎవడికి ఇస్తున్నావు అంటే డబ్బులు ఇస్తున్నాను ఎంత కక్కురితే, ఏది తినమన్నా తింటరా, అన్నం బదులు ఏది పెట్టినా తింటరా, ఇక డబ్బులు లంచం వస్తుందని. ఇంత దౌర్భాగ్యం. అంటే దివీసోడు కాబట్టి దివీసోడు 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇస్తారు కాబట్టి వాడికి ఇష్టం వచ్చినట్టు భూములు రాస్తా, రైతులు పొట్ట కొడతా, రైతుల్ని నోట్లో మన్ను కొడతా అని కొట్టి నువ్వు పొట్ట నింపుకుంటావు. ఏం బాగుపడతావు? అందుకే వాడిని పట్టుకురావాలా, తీసుకొచ్చి జైల్లో వేసి మొత్తం జప్తు చేసి పడేయాలి. 30 ఎకరాల భూమి విలువ 50 కోట్లు పంతంగి రైతులు గోల్డెన్ ఫారెస్ట్ భూములు స్వాధీనం చేసుకోవాలి. రెవెన్యూ అధికారుల దివీస్ సంస్థ భూ రికార్డులు పరిశీలించాలి. తహసీల్దారు సర్వేపై చర్యలకు స్థానికులు డిమాండ్. ఈ డిమాండ్ చేస్తూనే ఉంటారు కానీ వాడు తీసుకోడు, డిమాండ్ తీసుకోరు. గోల్డెన్ ఫారెస్ట్ భూమి అనేది ఉంటుంది. ఆడ కొన్ని 100 ఎకరాలు ఉంది. ఆ కంపెనీ ఏదో ఇష్యూ అయింది, లీగల్ ఇష్యూ అయ్యి మొత్తం కలెక్టర్ కస్టోడియన్లో ఉంది ఆ భూమి. కలెక్టర్ కస్టోడియన్ అంటే ప్రభుత్వం కస్టోడియన్. ఆడేం కలెక్టర్ కస్టోడియన్లో ఉండాల్సిన భూమిని తహసీల్దారు దివీసోడికి దారాదత్తం చేసిండు. మరి ఏం చేస్తున్నట్టు కలెక్టరు, ఏం చేస్తున్నట్టు తహసీల్దారు, ఏం చేస్తున్నట్టు యంత్రాంగం అంటే ఏం లేదు. అందరూ ఎవడన్నా కనిపెట్టినా కానీ నాకెంతతో చెప్పురానని నేను వదిలేస్తానే పరిస్థితికి వచ్చింది. వితిన్ ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా. ఒకవేళ వాళ్ళ నోటీస్కి వచ్చినా, ఎవరైనా కంప్లైంట్ చేసినా ఆ తహసీల్దార్కి ఫోన్ చేసి ఏదో కథ చేస్తున్నట్టు, నువ్వు ఆ కథలో నాకేమన్నా ఉందా లేదంటే నీ సంగతి చూస్తా. ఈ వాటాలు తప్ప ఎవడు కూడా కమిట్మెంట్తో పనిచేసేటోడు లేడు. అందుకే ఇగో 200 కోట్ల రూపాయలు దోచేసిండట. వాడు దోపిడికి అద్దే లేదు, అదుపు లేకుండా దోపిడీ చేస్తాడు. ఆంధ్రప్రభ చూద్దాం. ఇక వైబ్రెంట్ తెలంగాణ అట. దేశం మన వైపు చూసేలా కార్యక్రమాలు.
వైబ్రెంట్ తెలంగాణ ఇక నుంచి వైబ్రెంట్ అయిందట. మామూలుగా ఉన్న తెలంగాణ అట్టు ఉంచండి, వైబ్రెంట్ ఎందుకు? ఇప్పటికే భూకంపాలు వచ్చి భూమి కలుగుతుంది అంటున్నారు, మళ్ళీ వైబ్రేషన్ వస్తే ఇబ్బంది అవుతుంది. ముందు మీరు ఇస్తున్న 2500 మహిళలకి పెన్షన్లు పెంచుతుంది, రైతు భరోసా, రైతు బీమా, ఇట్లాంటి కార్యక్రమాలు సూపర్ 6 కాదు, 6 గ్యారంటీలు ఇవన్నీ చేయండి ఫస్ట్. అదే వైబ్రెంట్ అయింది. మీరు దాన్ని మళ్ళీ వైబ్రెంట్ చేస్తే భూకంపాలు వస్తాయి. రుణమాఫీ లేదు, రైతు భరోసా రాదు, ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు ఉరుకోయలే, బోనస్ మాట దేవుడు ఎరుగు, ధాన్యం కొనే దిక్కు లేదు, కాంగ్రెస్ పాలనలో అన్నదాతల అక్రాందన, రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్ అయ్యిండు. ఇక ఆయన బాధ ఆయన పడుతుండే, ఈ కార్ రేసింగ్ ఉంది, ఎప్పుడు వస్తుందా, ఇప్పుడు ఏమవుతుందో అని రోజుకొక ప్రకటన జనం గురించి అయితే మాట్లాడతాం. రుణమాఫీ లేదు, రైతు భరోసా రాదు, ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు ఉరుకోయలే, వాస్తవమే. ధాన్యం కొనే దిక్కు లేదట, ధాన్యం అయితే కొంటున్నారులే కానీ బోనస్ కూడా వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయంలో రైతులు కొంత ఇబ్బంది పడుతున్నారు. విచారణకు రండి, నేటి ఉదయం 11 గంటలకు హాజరవ్వండి, అల్లు అర్జున్కు పోలీసుల నోటీసులు, మధ్యంతర బెయిల్ రద్దుపై ఫోకస్, పిటిషన్ దాఖలు చేసే అవకాశం, తొక్కిసలాట వ్యవహారంపై ఆగని రాజకీయ విమర్శలు. గాంధీ భవన్కు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, దీపాదాస్ మున్షితో మాట్లాడేందుకు విఫలయత్నం, శ్రీతేజ్కు మైత్రి మూవీస్ నిర్మాత పరామర్శ, బాధిత కుటుంబానికి 50 లక్షల చెక్కు, ఫిలిం ఛాంబర్లో సినీ ప్రముఖుల భేటీ, త్వరలో సీఎం రేవంత్తో టాలీవుడ్ పెద్దల సమావేశం, అటు ఏపీలోనూ ప్రకంపనలట, ఎవరూ మాట్లాడొద్దు, డిబేట్లకు వెళ్ళొద్దు, ఫీస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి సీఎం రేవంత్తో ఆదేశం అట, సూచన. మరి ఇదేందో కథ, మీరే అసెంబ్లీలో బాహాటంగా మాట్లాడుతుంది, ప్రజల సమస్యలన్నీ గాలికి వదిలేసి అల్లు అర్జున్ గురించి నువ్వే మాట్లాడుతుంది ముఖ్యమంత్రిగా ఆన్ రికార్డ్ అసెంబ్లీలో. మరి ఇవాళ మళ్ళీ ఎవరు మాట్లాడుతుందంటే ఏం జరిగింది లోపల? ఏమైనా జరిగిందే? బతిలాడారా మాట్లాడకుండా చేయండి అని? ఎందుకు మాట్లాడద్దు? మీరే అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మీ కార్యకర్తలు, కొంతమంది విద్యార్థి నాయకులు పోయి అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించారు. మీరు రెచ్చగొట్టిన వ్యాఖ్యల వల్ల ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, మళ్ళీ మీరే ఇవాళ మాట్లాడద్దు, ఎక్కడ డిబేట్లు కూడా పోవద్దు, దాని గురించే మాట్లాడద్దు అంటే ఏమన్నా మళ్ళీ మీరు రాంగ్ స్టెప్ వేశారని వెనక్కి తీసుకుంటున్నారా? సినిమా వాళ్ళతో పెట్టుకోవటం ఎందుకు అని వెనక ముందు ఆడుతానరా? మొత్తం ఏం జరుగుతుంది అసలు? ఆయన ఇవాళ విచారణకు పిలుస్తారట, ఇవాళ నుంచి డైలీ విచారణ ఉంటారు, రోజువారీ విచారణ అట. ఇక దీంట్లో పెద్ద కోట్లు అవినీతి అది ఏముంది? వచ్చిండు, షో చూడటానికి వచ్చిండు, తొక్కేసలాడతారింది, చనిపోయింది ఒక మహిళ, ఇంకొక బాబుకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండు. ఇక దీంట్లో పెద్ద రోజువారీ విచారణ చేయాల్సిన అవసరం, దీన్ని హైప్ చేయడం తప్ప. ఈ రోజువారీ విచారణ డిసెంబర్ 5 నుంచి ఎడిపోయింది. మరి డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 21 వరకు ముఖ్యమంత్రి గారు నోరెప్పలే. ఎందుకు ఇప్పలే? ప్రభుత్వం నుంచి ఒక్కడొకడు పోయి వాళ్ళని పరామర్శించాలి ఆ కుటుంబాన్ని. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అసెంబ్లీలో ప్రకటన చేసిండో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయి 25 లక్షల రూపాయల నష్టపరిహారం నా ఫౌండేషన్ నుంచి ఇస్తున్నా అన్నాడు సినిమాటోగ్రఫీ మంత్రి. అప్పటిదాకా ఇడిపోయింది, పేదోళ్ల పక్షాన్ని నిలబడదా. మరి ఈ పేదోళ్ళు అప్పటిదాకా కనపలే. ఎఫ్ఐఆర్ ఎప్పుడో అయితే 21 దాకా ఏం చేశారు? ఎఫ్ఐఆర్ ఎప్పుడో అయితే 13 దాకా అరెస్ట్ చేయకుండా ఏం చేశారు? ఈ మధ్యలో ఏం జరిగింది? ఇంటర్నల్ చర్చలు. ఆ చర్చలు సఫలంగా బయటకు వచ్చి ప్రకటన చేశారా? ఆ చర్చలు సఫలంగా కాకపోవడం వల్ల అసెంబ్లీలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందా? మళ్ళీ ఆ చర్చలు ఏమైనా సఫలం అయ్యే ఎవరు మాట్లాడదని ఇవ్వాలంటున్నారు. మళ్ళా ఏం జరుగుతుంది అసలు? ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సింది ప్రజల గురించి, సినిమా వాళ్ళ గురించి కాదు. ఏముందో దాంట్లో? పెద్ద భూమి బదలయ్యేది, సినిమా చూస్తేంది, చూడకపోతేంది, సినిమాతో ఒరిగేది పోయేది, బాగుపడేది డబ్బుల కోసం సినిమా తీస్తారు వాళ్ళు. దాని గురించి ఇద్దరు ఆదాంతం తీసిపోయి లోపటైతే అయిపోయా. తప్పు జరిగింది అంటే తప్పు జరిగితే లోపటేయాలా? లోపటేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏదో గీచినట్టు నేను చేస్తా, ఏడ్చినట్టు నువ్వు చేయని, నువ్వు ప్రయత్నం చేసినట్టు చేస్తే రిలీజ్ అయ్యా. మరి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ని హైకోర్టులో పెట్టరా? అన్ని వీడియోలు హైకోర్టులో పెట్టకుండా 10 రోజుల తర్వాత నిన్న రిలీజ్ అవుతాయి, 21వ తారీఖు, 22వ తారీఖు. ఏం దాని అర్థం? ఏమనుకోవాలా? ప్రజలు ఏం అర్థం చేసుకోవాలా? ఆన్ రికార్డు సీసీ ఫుటేజ్ ఉంది. ఆయన వచ్చి రోడ్ షో చేసిండు, రోడ్ షో చేయడం వల్ల క్రౌడ్ ఎక్కువైంది, దానిలో తొక్కేసలాట జరిగింది, మహిళ చనిపోయింది, ఇంకొక బాబు మృత్యువుతో పోరాడుతాడు. ఇది జరిగినా కానీ లోపల సినిమా చూసిండు దాదాపు ఇంటర్వెల్ వరకు. నేను బయటికి రండి, మహిళ చనిపోయిందంటే బయటకు రాకుండా ససేమేరా అన్నాడు, చివరికి ఒప్పుకున్నాడు, బయటకు వచ్చిండు. ఆయన ఒక అబద్ధం ఆడి, నేను రోడ్ షో చేయలేదు, నేను అసలు ఆ మహిళ చనిపోయిన సంగతి నాకు ఆ రోజు తెలియదు, తెల్లారి తెలిసిందని. మరి ఏం చేస్తారు? దీనికి పెద్ద ఇన్వెస్టిగేషను అవసరమా? ఇదంతా ఎందుకు కోర్టుకు చెప్పలా? మీరు కోర్టు ముందు పెట్టకుండా ఉండడానికి కారణం ఏంది అంటే, నేను గిచ్చినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయని చెప్పటమా అనేది ఇలా సామాన్య ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వం పైన అనేక అనుమానాలు ఉన్నాయి, ఒకటి కాదు, రెండు కాదు. మళ్ళీ నిన్న డిబేట్లు పెట్టొద్దు, ఎవరు మాట్లాడొద్దంటే ఇంకా అనుమానాలు వస్తున్నాయి.
కన్వీనియంట్గా వాడుకుంటే ఎట్లా? రైట్. నమస్తే తెలంగాణ. దర్శక దిగ్గజం శ్యామ్ బెనగల్ ఇక లేరు. దిగంతాలకు సమాంతర సినిమా మాంత్రికుడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ముంబైలో తుది శ్వాస. హైదరాబాద్లో జన్మం. 12 ఏటనే సినీ ప్రస్థానానికి బాటలు. భారతీయ చలనచిత్రానికి ప్రపంచ ఖ్యాతి తెచ్చిన దిగ్గజ దర్శకుడు. యథార్థ గాథలు సినిమాలుగా దృశ్యమానం. పద్మశ్రీ, పద్మవిభూషణ్, పాల్కే, దాదాసాహెబ్ పాల్కే అవార్డుతో గౌరవించిన కేంద్రం. మృతిపై పలువురు సినీ రాజకీయ ప్రముఖుల సంతాపం. శ్యామ్ బెనగల్ ఒక దిగ్గజం అనుకోవాలి సినీ రంగానికి, భారతదేశానికి. చాలా అంటే సొసైటీకి పనికి వచ్చే సినిమాలు తీసిండు. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో నిన్న చనిపోయారట. దాని గురించి ఒక వార్త ఇచ్చారు. ఒరుడే తప్ప ఓదార్పేది, అబద్ధాలతో ఉదరగొట్టుడు, అడిగితే అదరగొట్టుడు, ప్రశ్నిస్తే పగబట్టుడు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఒక హామీని నెరవేర్చావా అని హరీష్ రావు చెబుతుండు. వరుడు తప్ప ఓదార్పేది అంటాడు. వాస్తవంగా ఆయన కొన్ని విషయాల్లో ఓరుడే ఉంది. ఇప్పుడు దాంట్లో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలు అయితే పాపం వాళ్ళు దాదాపు 10వ తారీఖు నుంచి చేస్తూనే ఉన్నారు ఉద్యమం. డిసెంబర్ 10 నుంచి నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేస్తున్నారు. సమ్మెకి పిలిపించారు. వాళ్ళని పిలిచిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గాంధీ భవన్లో వాళ్ళు కలిస్తే ఇది ఒక సమస్యనా, దీనికి ఉట్టిగా అయిపోద్ది మీకు, నేను అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు వచ్చి నన్ను గెలవండి, ఛాయ్ తాగేలోపు అయిపోద్ది అన్నాడు. మరి ఛాయ్ దొరకట్లేదా, ఛాయ్ తాగట్లేదా, మరి ఎందుకు సమస్య పరిష్కారం కావట్లే? వాళ్ళు పోయి ధర్నాలకు కూర్చునే పరిస్థితి వచ్చినా కానీ మాట్లాడే పరిస్థితి. నేనే అన్నా ఛాయ్ తాగేలోపు అయిద్ది అనేది కనీసం ఉండాలి ముఖ్యమంత్రి గారికి. అందుకే ఓరుడు తప్ప ఓదార్పు లేదనేది అనేక విషయాలలో. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను ఛాయ్ తాగినంత చేపట్ల తీరుస్తానని అన్నావు. ఇంకా నీకు ఛాయ్ తాగేంత టైం దొరకతలేదా? ఆ ఉద్యోగులను రెగ్యులర్ చేయిస్తున్నానని నీ హామీ ఏడాది నుంచి నీటి మూటల లెక్కనే మిగిలిపోయింది. రుణమాఫీ కాలేదని చూపిస్తే ముక్కు నేలకు రాస్తావా? నీ పాలనలో రాష్ట్రంలో శాంతి లేదు, భద్రత లేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపాటు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం తెలిపిండి నిన్న హనుమకొండలో. వాస్తవంగా వాళ్ళు దాదాపు 19,000 మంది రోడ్డును పడ్డరు. మీరు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రిగా, నేను వస్తే ఛాయ్ తాగేలోపు మీకు ఛాయ్ తెప్పిస్తా, ఛాయ్ మీరు తాగేలోపే నేను ఆర్డర్స్ ఇప్పిస్తా అండి. ఎడిపోయింది? కనీసం మీరు ఆ స్థాయిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఇవాళ నేను హామీ ఇచ్చినా నా మాట చెల్లుబాటు కావాలి, నా మాట పోవద్దు, ఇంత 19,000 కుటుంబాలకు సంబంధించిన విషయం ఇది, వాళ్ళ జీవితాలకు సంబంధించి అనేది కొద్ది సోయి ఉండాలిగా. ముఖ్యమంత్రిగా మీకు కనీసం క్రెడిబిలిటీ ఉండాలి కదా. కనీసం క్రెడిబిలిటీ లేకపోతే ఎట్లా? మొత్తం మర్చిపోతే ఎట్లా? ఇట్లాంటి క్రెడిబిలిటీ లేని కథలు చేస్తేనే 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ని ఇట్లా కూర్చోబెట్టారు. కొన్ని విషయాల్లో చేస్తేనే నువ్వు ప్రతిదీ అదేనా. 317 జీవో బాధితులు ఉన్నారు, వాళ్ళతోనే ఏం చెప్పి నువ్వు ఇది ఒక సమస్యనా, ఇది ఒక జీవో, మెడకాయ మీద తలకాయ నుడు అని జీవో జాతర, ఇది జీవోనా అసలు? చింపవతలేయండి. 48 అవర్స్ పడుతుంది నేను అధికారంలోకి వస్తే అంటే 48 అవర్స్ పై 480 రోజులు కావస్తుంది నువ్వు వచ్చి, అది అబద్ధం ఆడితే. దానికి అంటే ఇట్లాంటి విషయాలు రాష్ట్ర స్థాయిలో ఉన్న మీరు, అప్పట్లోనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న మీరు మాట్లాడిన మాటలు కనీసం నేను అన్నా అనే ఒక సోయి అన్న ఉండాలిగా. నా మాట పోద్ది, క్రెడిబిలిటీ పోద్ది, నేను ఇంత పెద్ద స్థాయిలో మాట్లాడిన మాట వాళ్ళ గురించి ఏదో చేద్దాం అనేది ఉండాలి. సంవత్సరం గడిచిపోయే పాపం వాళ్ళు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. అటు సమగ్ర శిక్ష వాళ్ళు కానీ వీళ్ళు కానీ 317 జీవో బాధితులు, అవి హోంగార్డులు కానీ వీళ్ళందరికీ హామీ ఇత్తి. హోంగార్డుల విషయంలో ఏమిటి, నేను అసలు మా నాన్నే పోలీస్ పార్టీలు, నాకు తెలియదా మీ బాధలు, నాకు మొత్తం తెలిసి కడుపులో పెట్టి చూసుకుంటా అంటే వాళ్ళని వదిలేతి. ఎవడికి దోషిందో వాడు ఆడికి పోతే హామీ ఇత్తి కడుపు నిండే మాటలు చెబితే ఇలా కడుపు కొడుతుంది. ఇది సమగ్ర శిక్ష అభియాన్కి సంబంధించి. రుణమాఫీ చేయలేదు, గ్యారంటీలు అన్నారు, 2,500 తులం బంగారం ఇయ్యలే, అదేమని అడిగితే ఉల్టా కేసులు పెడతారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎదుట రైతులు మొరబెట్టుకున్నట. తుమ్మలూరులో రోడ్డు పనులు పరిశీలనలో పోతే రుణమాఫీ చేయలేదు, 2,500 రూపాయలు ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు, అదేందని అడిగితే కేసులు పెడతారని ఆమె నిలదీశారట సబితా ఇంద్రారెడ్డి మాజీ మంత్రిని. ఇది భూమి పోయిందట, బోర్డు మిగిలిందట. రైట్. ఇది సమగ్ర శిక్ష అభియాన్కి సంబంధించి వాళ్ళ అధ్యక్షుడు ఉంటాడు యాదగిరి అని అడుగుదాం.
అది ఏం జరిగిందో కట్ చేద్దాం. రైట్. 1,00,00,000 ఎకరాలకు కోత ఎత్తరట రైతు భరోసా అని చెప్పి వీళ్ళు రాశారు. హలో, బిజీగా ఉంది. సరే, ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. సంక్రాంతికి వస్తున్నాం, రైతుల ముంగిట్లకు 2 వ్యవసాయ సంక్షేమ పథకాలట. యాసంగి నుంచి రైతు భరోసా అమలుకు సర్కారు నిర్ణయం. యాంత్రీకరణ పథకంతో సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లట. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా ఉంటుందట సంక్రాంతి నుంచి. 30న మంత్రివర్గ సమావేశం, కీలక నిర్ణయాలకు ఆమోదం. గడిచిన ఏడాదిలో రుణమాఫీకి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఆ రుణమాఫీ పూర్తి కాలేదు. ఏడైంది. సంక్రాంతికి వస్తానరట. వస్తే వచ్చారు, కానీ మీరు ఏది పెట్టినా సక్సెస్ఫుల్ చేయండి, పూర్తి చేయండి. రేషన్ కార్డులు సగం ఇచ్చి సగం ఇయ్యక, పెన్షన్లు సగం ఇచ్చి సగం ఇయ్యక, ఇవన్నీ చేయొద్దు, పూర్తి కానివ్వండి. ఇప్పుడు రైతు రుణమాఫీ ఉంది, మొత్తం 2023 మొత్తం రైతు 2024 మొత్తం మేము రైతు రుణమాఫీకే ప్రాధాన్యత ఇచ్చిన అంటున్నారు. ఎవరికైంది, ఎవరికి కాలేదు చూశారా మీరు? ఎంతమందికి అయింది, ఎంతమందికి కాల, కానోళ్ళ పరిస్థితి అనేది ఎప్పుడైనా సమీక్ష చేశారా? వదిలేత్తి గారికి. అట్లా కాకుండా మీరు మళ్ళీ రేపటి నుంచి ఏది రైతులకు సంబంధించి రైతు భరోసా ఇస్తాం, కూలీలకి భూమి లేని కూలీలకి, భూమి లేని నిరుపేదలకి 6,000 రూపాయలు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం అంటున్నారు. ఆ ఇచ్చేది 100% ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయండి. చేయకుండా మేము ఏదో ఇచ్చినట్టు ఉంది కానీ ఆడవుడికి చెందట్లే నువ్వు ఇచ్చేది. తిట్టుకుంటున్నారు రైతులు. ఇవాళ రోడ్ల మీద, ఊర్లలో, గ్రామాలలో తిడుతున్నారు రైతు రుణమాఫీ కానీ రైతులు. ఇదేం గవర్నమెంట్ రా నాయన, ఎవడికి ఇచ్చిండు, ఎవడికి ఇలా అయోమయం జగన్నాథం ఉంది, ఇది గుడ్డి గవర్నమెంటా అనేది ఒక చర్చ నడుతుంది. క్లారిటీ ఉండాలి, మీకే క్లారిటీ లేదు. ఉపాధి హామీని వాడుకుంటేనే 12,000 ఆర్థిక సాయం ఇస్తారట, లేకపోతే ఇయ్యరట. ఉపాధి హామీ లేని వాళ్ళు ఉంటారు, ఇయ్యరా? ఉపాధి హామీకి అందరు పోవాలని ఉంది. మళ్ళీ ఇది ఒక కొర్రీ పెడతాడు, ఇక కొర్రీ పెట్టి కథ ఆ పేరుతో మొత్తం తీసేస్తారు. రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ అన్నావు కదా, ఇక రేషన్ కార్డు లేని వాళ్ళు ఇట్లా అట్లా కుటుంబం యూనిట్ కాని వాళ్ళు నానా రకాలు తిప్పలు పడుతున్నారు ఇప్పటికీ. మళ్ళీ ఇక్కడేమో అది చెబుతుండే ఎన్ఆర్జీఎస్ మూసీకి ముందడుగు పడదట. ప్రపంచ బ్యాంకు నుంచి 4,100 కోట్ల రుణం సిఫార్సు, కేంద్రము సూత్రప్రాయ అంగీకారం. డిపిఆర్లు అందజేశాక ముందుకెళ్లాలని సూచన. రాష్ట్రానికి తాజాగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ లేఖ రాసిందట. మూసీ పైన ముందడుగు పడితే కేంద్రం కూడా ప్రపంచ బ్యాంకు నుంచి 4,100 కోట్లు తీసుకోవడానికి సిఫార్సు కేంద్రం సూత్రప్రాయంగా ఓకే అన్నదట. కానీ కాకపోతే డిపిఆర్ ఓకే అయ్యాక చేయండి, ఇప్పుడే చేయొద్దని చెప్పిందట. మొత్తానికి మూసీ కోసం అయితే ఉరుకులు పెడతారు. ప్రజలకు ఇచ్చే రైతు భరోసానో, రుణమాఫీనో, లేకపోతే పెన్షన్లు పెంచడం దానికి మాట్లాడలే. ఇప్పుడు మూసీ కోసం 4,100 కోట్లు అప్పు తేయడానికి రెడీ అయ్యారు. వెలకట్టలేని శ్రమకు విద్యార్థులను సలాం చేశారట. వెలకట్టలేని శ్రమ అంటే వ్యవసాయం పాపం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సమీపంలో పొలాల్లో సోమవారం ఉదయం పలువురు మహిళా రైతులు నాట్లు వేస్తున్నారు. ఇంతలో కేకులు, మిఠాయిలు పట్టుకొని అక్కడికి ఓ పాఠశాల విద్యార్థులను చేరుకున్నారు. ఈరోజు జాతీయ రైతు దినోత్సవం అని తెలియజేయడంతో పాటు శుభాకాంక్షలు చెప్పడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అనంతరం వారితో కేక్ కోయించి మిఠాయిలు పంచారు. కాసేపు విద్యార్థులు కూడా నాట్లు వేసి అన్నదాతల అవతారం ఎత్తారు. రైతు దినోత్సవం రోజు స్వయంగా మడిలోకి దిగి అన్నదాతలు వ్యయ ప్రయాసాల గురించి తెలుసుకోవడం గొప్ప అనుభూతినిచ్చిందని విద్యార్థులు పేర్కొన్నారు. ఇది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సమీపంలో పొలాల్లో పనిచేసుకుంటారు రైతుల దగ్గర పోయి రైతు దినోత్సవం ఈరోజు అని చెప్పారు పాపం. అంటే రైతు కష్టపడటం తప్ప ఈ దినోత్సవాలు తెలవు. ఈ దినోత్సవాలు రకరకాలుగా ఉంటాయి. లవర్స్ డే అని, నవ్వుల దినోత్సవం అని, కూర్చున్న దినోత్సవాన్ని, నిలబడ దినోత్సవాన్ని, వంగిన దినోత్సవాన్ని, ఏదో పనికిరాని అని చేస్తారు. కానీ అసలు ఈ దేశం కోసం, ఈ దేశానికి అన్నం పెట్టే 70% మంది రైతులకు సంబంధించి దినోత్సవం ఇటు ప్రభుత్వాలు చేయవు, ఇటు సంస్థలు చేయవు. ఎవడు ఎంకరేజ్ చేయడు. ఏ రైతు దినోత్సవం చేయాలి వాస్తవంగా. రైతులు లేని దేశం లేదు, రైతులు లేని అన్నం లేదు, రైతులు లేనిది బడ్జెట్ లేదు. అయినప్పటికీ రైతు దినోత్సవం వాళ్ళు పోయి చెప్పేదాకా కూడా పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళ కష్టము, శ్రమ తప్ప ఈ దినోత్సవాలు తెలియదు. ఎన్నోదో చేస్తారు కానీ ఇది చేయట్లే. కాబట్టి ప్రభుత్వమే వాస్తవంగా అధికారికంగా చేయాలి రైతు దినోత్సవాన్ని. తప్పే ఉంది, ఎవడెవడితో చేస్తున్నారు పనికిరాంది. ఇప్పుడు ఎవరైనా నాయకుడు బర్త్డే అయితే ఈ జన్మదిన శుభాకాంక్షలు అని హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, గిక్సీలు పెడతారు.
వాడి వల్ల ఒరిగేదేందో ఊడేదేందో పోయేదేందో కానీ ఇవాళ రైతు లేకపోతే దేశం లేదు, రైతు లేకపోతే అన్నం లేదు. అట్లాంటి రైతు దినోత్సవం చేయాలి, రైతులకి ఒక గౌరవం ఇవ్వాలి. వాళ్ళు పాపం విద్యార్థులట ఒక స్కూలు చిల్డ్రన్ పోయి కేకులు మిఠాయిలు స్వీట్లు గీట్లు తీసుకుపోయి వాళ్ళకి పంచితే వాళ్ళ ఆనందానికి అవధులేవట. వాస్తవం ఇది. ఓహో మాది ఇవాళ మాకు సంబంధించిన దినోత్సవం ఉందా, రైతు దినోత్సవం మాకే తెలియదని పరిస్థితి. ఇది పెద్దపల్లి జిల్లాలో జరిగింది నిన్న. సాక్షి చూద్దాం. గ్రామాల్లో జేఆర్ఓలు వస్తారట. గ్రామ రెవెన్యూ వ్యవస్థను తిరిగి అమల్లోకి తెచ్చేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో 10,911 రెవెన్యూ గ్రామాల్లో జూనియర్ రెవెన్యూ అధికారులు నియామకానికి రంగం సిద్ధమైంది. జూనియర్ రెవెన్యూ జేఆర్ఓలు వస్తారట. ఇదివరకు వీఆర్ఓలు ఉండేది, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు, దాన్ని జేఆర్ఓ చేశారు. అంటే ఎంఆర్ఓ ఉంటాడు కదా, దానికి జేఆర్ఓ. ఎంఆర్ఓనే మండల రెవెన్యూ ఆఫీసరు, దాని కింద జేఆర్ఓ అంటే జూనియర్ రెవెన్యూ ఆఫీసరు. ఆయన పెడతారట. 10,911 గ్రామాల్లో పెడతారట. గతంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా వీఆర్ఓలు వాళ్ళని ఫస్ట్ తీసుకుంటారట. వాళ్ళు సరిపోకపోతే మిగతా వాళ్ళతోని దరఖాస్తులు తీసుకొని చేస్తారట. డిగ్రీ చదివిన 5,600 మంది నేరుగా తీసుకునే అవకాశం ఉందట. మిగతా వాళ్ళే ఆల్రెడీ ఉన్నోళ్ళు ఉన్నారు, గతంలో పనిచేసిన వీఆర్ఓలు. వాళ్ళకి పండగే. వాళ్ళు పాపం ఎక్కడో తీసిపోయేసిండు కేసీఆర్ వీఆర్ఓలని వీఆర్ఎల్ని. వాళ్ళకి సంబంధం లేని వర్కులు అయితే కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళని ఇప్పుడు మళ్ళీ ఊపిరి పోసుకుంటారు. రెవెన్యూ యంత్రాంగం రెవెన్యూ సిస్టమ్ పైన వాళ్ళకి అవగాహన ఉంది, వాళ్ళు పండగ చేసుకుంటారు ఇప్పుడు. రైట్. వెలుగు చూద్దాం. దేశం దాటిన మిల్లర్ల దందాట. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా విదేశాలకు సీఎంఆర్ రైసు. ఓహో సీఎంఆర్ రైస్ను కూడా దాటుతారు. రేషన్ బియ్యం అనుకున్నాం మనం. ఉత్తర రేషన్ బియ్యమే కాదు, రైతుల దగ్గర కొనుక్కున్న బియ్యం, రైతులు ప్రభుత్వానికి అమ్మిన బియ్యాన్ని సీఎంఆర్ కోసం అంటే మిల్లింగ్ కోసం ప్రభుత్వం మిల్లర్లకు ఇస్తే మిల్లింగ్ చేసి మళ్ళీ బియ్యాన్ని రివర్స్ ఇవ్వాలి. ఏది ఇచ్చులేదు, అమ్ముకోవడం అయినా డైరెక్ట్. ప్రభుత్వం డబ్బులు కట్టుకున్నది, వీడు పుక్యానికి మధ్యలో వచ్చి అమ్ముతుండట. ఎన్ని వందల కోట్ల అవినీతం మరిది. ప్రభుత్వం రైతుల ఖాతాలో డబ్బులు వేద్ది, ఈ ధాన్యం కొంటది. ఈ ధాన్యాన్ని తీసిపోయి మిల్లింగ్ చేయండి, మిల్లు చేసినందుకు మీరు కొని తీసుకోండి, మాకు కొన్ని వేయండి అని ఇస్తారు. దాన్నే సీఎంఆర్ అంటారు. ఒక బస్తా బియ్యం పడితే 75 కేజీలు వస్తే ఒక 25 కేజీలు వాళ్ళు తీసుకోవాలి, 50 కేజీలు ఇల్లు ఇవ్వాలి. సుమారుగా లెక్క, రఫ్ లెక్క చెప్తున్నా. ఆ 50 కూడా ఇచ్చలేదు, మొత్తం దిగమింగారట. వాళ్ళపైన యాక్షన్ లేదు, కేసులు లేవు, ఏది లేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాయ చేసింది. ఇప్పుడు దాని గురించే మాట్లాడలే. మరి ఆ సీఎంఆర్ ఏడిపోయింది, ఆ దందా ఏడిపోయింది తెలియదు. కానీ బీఆర్ఎస్ హయాంలో లీడర్లు మిల్లర్ల బరితెగింపట. సూర్యాపేట జిల్లా కేంద్రంగా వెలుగు చూసిన భాగవతం. 8 మిల్లుల నుంచి 515 కోట్ల రైసు ఇతర దేశాలకు, ఒకే మిల్లు నుంచి 100 కోట్ల విలువైన బియ్యం గాయపు. మరి ఏం చేశారు? 515 కోట్ల రూపాయల రైస్ ఇతర దేశాలకు పోతే, ఒకే మిల్లు నుంచి 100 కోట్లు పోతే ఆ మిల్లు కూడా ఆ మిల్లుని సీజ్ చేశారా? కేసు అయిందా? అవ్వదు. అయ్యాల వాళ్ళతో చేశారు, ఇలా మాతో చేయండి అనే పరిస్థితికి వచ్చింది ఇలా కథ. ఎందుకు చేయట్లా? 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగితే ఎఫ్ఐఆర్లు ఎందుకు చేయరు, కేసులు ఎందుకు పెట్టరు, రికవరీ ఎందుకు చేయరు, వాడు ఆస్తులు ఎందుకు చెప్పి చేయరు? రైట్. బెనిఫిట్ షోలు రద్దు మంచిదే, ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నేతలు వెల్లడి. మంచిదే. మరి ఎవడికో బెనిఫిట్ అయ్యే బెనిఫిట్ షోలను పెట్టి బెనిఫిట్ షో అంటే ఎట్లా? సినిమా నిర్మాతలకు బెనిఫిట్, సినిమా కోసం పెట్టుబడి చేసే ప్రొడ్యూసర్కి బెనిఫిట్, సినిమా హీరోకి బెనిఫిట్. వాడికి బెనిఫిట్ చేసేదాన్ని ప్రజలను ఎత్తినేసి 300 రూపాయల టికెట్ 3,000కి అమ్ముకుంటుంటే దానికి బెనిఫిట్ అని ముద్దు పేరు పెట్టి బెనిఫిట్ షోలు అని పెట్టి ఆ షోకి వచ్చి మళ్ళీ తొక్కేసలాట్లో మనుషులు చచ్చిపోతుంటే ఎట్లా బెనిఫిట్ అయితే? ఎవరి కోసం ఆ బెనిఫిట్? అసలు ఆ బెనిఫిటే వద్దు. దేనికి బెనిఫిట్? ఉచితంగా చూపిస్తండా? చాలామంది జనాలు తెలవక ఓహో బెనిఫిట్ షో అంటే ఫ్రీ షో చేస్తారేమో మొదటి రోజు అనుకుంటారు. మొదటి రోజు ఫ్రీ షో కాదు, డబ్బులు 10 వసూలు చేస్తారు, గొంజుతారు జలగల లెక్క. దానికి బెనిఫిట్ షో అని పేరు. రద్దు చేయాలి వాస్తవంగా. ఎందుకు బెనిఫిట్ షో? అవసరమే లేదు. మరి దాని మీద నిలబడాలి రేవంత్ రెడ్డి గారు. అసెంబ్లీ సాక్షికి చెప్పినవు. మళ్ళీ రేపు మాపో సినిమా వాళ్ళందరూ వచ్చి కలవగానే శాలువలు కప్పగానే బోక్యాలు ఇవ్వగానే కూర్చొని ఛాయ్ తాగానే లేదు పెడదాం మళ్ళా అంటే ఇక మరి క్రెడిబిలిటీ పోద్ది, పరువు పోద్ది. అట్లనే అవకాశాలు కూడా ఉన్నాయి, గతంలో చూసినాం కొన్ని. భూ రికార్డులో తప్పులు చేస్తే ఉద్యోగం ఊస్ట్ అవుతుందట. కఠిన నిబంధనలతో భూభారత చట్టం తెస్తున్నాం. ఇది కరెక్టు. రికార్డుల్లో తారుమారు చేసినట్టు ఉద్యోగం డిస్మిస్ అవ్వాలి, ఒక్కడుండదు. అట్లా చేస్తే ఒళ్ళు బగిలే వ్యవహారం చేస్తేనే సెట్ అయింది. లేదంటే అడ్డగోలుగా ఎవడికి నచ్చినట్టు రౌండ్ చుట్టడం, దాంట్లో రాయటం. ఎవరిదో రైతు పొలం ఉంటుంది,
వానికి తెలవకుండా ఆ రైతు పేరును రౌండ్ చుట్టి ఇంకో పేరు రాస్తారు, లేదా ఎవరో రైతు పేరుంటే కొట్టేసి ఇంకోళ్ళ పేరు రాస్తారు, అసలు ఆ పానీలే జించేస్తారు, దొరకకుండా చేస్తారు. ఓ రకరకాల ఇజ్జలు చేశారు రెవెన్యూ వాళ్ళు, మామూలు చేయలే. ఇక అందుకే సివిల్ కేసులు ఎక్కువైనాయి. కాబట్టి ఈ భూభారతిలో ఉద్యోగం ఊస్ట్ అవుతాడు తప్పులు చేస్తే. మరి ఇప్పటివరకు చేసిన తప్పులకి మరి ఎంతమంది ఉద్యోగాలు పోతే చూడాలి. స్మగ్లింగ్ సినిమాలకు అవార్డులా, స్మగ్లింగ్ చేసే వ్యక్తి హీరోనా? సీతక్క. చట్టాన్ని కాపాడే పోలీసులు జీరోలా? ఇలాంటి సినిమాలతో సమాజానికి నష్టం. మంచి సందేశాత్మక సినిమాలు రావాలి. అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాల్సిందే పోయి పదే పదే బొకాయించారన్న మంత్రి. స్మగ్లింగ్ సినిమాలకు అవార్డులు అంటే మరి ఇచ్చేటోళ్ళు ఎట్టెత్తారో తీసుకుంటోళ్ళు ఎట్ట తీసుకుంటున్నారు. స్మగ్లింగ్ చేసేటోడు హీరో అయితే ఆ సినిమాకి ఒక సమాజానికి మంచి సందేశం ఇచ్చే సినిమాలు తీస్తే దానికి అవార్డు కాదుగా, కనీసం చూసేటోడు లేడు. ఇగో ఇట్లా అంటే పబ్లిక్ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టే సినిమాలు తీస్తారు వాళ్ళు కూడా. రైట్, ఇది దిశ వెలుగుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.